ప్రమోట్ చేసుకుంటే మనం ఇన్స్టాలో ట్విట్టర్లో పెట్టి మన మున్సిపాలిటీ నుంచి మన ఆర్టీ వాళ్ళు టెక్నాలజీ విధంగా తీసుకొని మనం ప్రమోట్ చేస్తాం. ఓకేనా? గౌరవ ముఖ్య ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చిన మన కమిషనర్ స్టేట్ అందరికీ సత్య నమస్కారం అండి. ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ పట్టణ సమాఖ్యలు ఏర్పాటు చేసుకున్నటువంటి స్టీల్ బ్యాంక్ గురించి సో మనకు గవర్నమెంట్ కూడా 100 రోజుల ప్రణాళికలో ఈ ఇష్యూ పైన చర్చించాల్సిందిగా చెప్పడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మనకి ప్లాస్టిక్ వినియోగం అన్నట్టు విపరీతంగా ప్లాస్టిక్ వినియోగం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వినియోగం పెరిగిపోతుంది. దానివల్ల కాలుష్యం అన్నట్టు ప్లాస్టిక్ అనేది భూమిలో కరవకుండా అట్లే ఉండిపోయి రకరకాల దానివల్ల ప్రాబ్లమ్స్ అనేది జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ మనం తగ్గియాలంటే మనకున్న ఆల్టర్నేటివ్ స్టీల్ అన్నట్టు. అందుకే మన పట్టణ సమాఖ్యలు 2 స్టీల్ బ్యాంక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన పట్టణ ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ప్లాస్టిక్ ప్లేస్లో స్టీల్ వస్తువులు ఇప్పుడు మనం ఇక్కడ ప్లేస్ చేస్తున్న మనకు ఒక బ్యాంక్ ఉంది, అక్కడ అవైలబుల్ ఉంటుంది. మనం దీన్ని చిన్న చిన్న ఫంక్షన్స్కి కార్యక్రమాలకు ఈ స్టీల్ వస్తువులు వాడాలని మనం ప్రమోట్ చేసుకుందామండి. ఎందుకు వాడాలని ఇక్కడ డౌట్ రావచ్చు. ఇప్పుడు 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఇక్కడ. మనకు బయట మార్కెట్లో దొరికే కంటే కూడా తక్కువ కాస్ట్ మన దగ్గర దొరుకుతుంది. ఎస్పెషల్లీ సో తక్కువ కాస్ట్ అంటే ఎవరైతే ఫంక్షన్ చేయదలుచుకున్నారో వాళ్లకు కాస్ట్ పరంగా తగ్గిపోతుంది. ఒకటి దానివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఇక్కడ అంటే స్వచ్ఛత అనే దిశగా మనము సూర్యాపేటను తీసుకెళ్లాలంటే ఇది కూడా ఒక మార్గం అన్నట్టు. అంటే పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతున్నాము, అదేవిధంగా మనం ఫంక్షన్ చేసుకుంటే మన ఫంక్షన్కు తక్కువ కాస్ట్ కూడా అవుతుంది. రెండు ఉపయోగాలు. మూడో ఉపయోగం ఏంటంటే ఈ పట్టణ సమాఖ్యలకి ఉపాధి కల్పించినట్టు కూడా అవుతుంది. సో 3 రకాల బెనిఫిట్స్ అనేవి మనం దీని ద్వారా పొందగలుగుతున్నాము. సో ఈ విషయాన్ని కొంచెం పట్టణ ప్రజలకు మనం చేరవలసిన బాధ్యత ఆర్పీలకు కూడా ఉందనుకుంటున్నాను. సో ఆర్పీలు మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకొని ఈ 3 రకాల ప్రయోజనాలు కొంచెం పట్టణ ప్రజలకు వివరిస్తే మనం దీన్ని ప్లాస్టిక్ని నివారించడంలో కొంతవరకు ఇంకా ముందడుగు వేస్తామని నేను అనుకుంటున్నాను. సో ఇది పట్టణ ప్రజలకు నా తరఫున విన్నపం ఏంటంటే మాకు ఒక 2 స్టీల్ బ్యాంకులు ఉన్నాయి టీఎల్ఎఫ్ పట్టణ సమాఖ్యల తరఫున. సో దీన్ని పట్టణ ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. అందరికీ